హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఫ్యామిలీ, తమ్ముడి గారి ఫ్యామిలీ కడియం వెళ్ళామండి. ఫస్ట్ అక్కడ సత్యదేవ నర్సరీ ఉంది, చాలా పెద్ద నర్సరీ. అక్కడైతే ప్లాంట్స్ అన్నీ పెద్దవి ఉన్నాయి. మొత్తం అన్ని రకాల ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ కావాలంటే కడియపులంకలో ఉన్న సత్యదేవ నర్సరీకి వెళ్ళాలి అన్నారు. అక్కడి నుంచి మేము కడియపులంకలో ఉన్న సత్యదేవ నర్సరీకి వచ్చామండి. ఈ వీడియో లెంతీగా ఉందని 2 పార్ట్స్ కింద పెడుతున్నాము. ఫస్ట్ పార్ట్ అయితే ఇది స్కిప్ చేయకుండా చూడండి. ఈ నర్సరీ గురించి, దానిలో ఉన్న మొక్కల గురించి, అందులో వర్క్ చేసి ఆయన వివరంగా చెప్తారు. ఆయన మాటల్లోనే వినండి. వీడియోని చూసేద్దామా? సత్యదేవ నర్సరీ కదా ఇది? నర్సరీ 1950లో స్థాపించబడింది. వీళ్ళ నాన్నగారు పుల్ల నాగేశ్వరరావు గారు, వాళ్ళ తనయుడు, వాళ్ళ 2వ కుమారుడు పుల్ల చిన్న సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది సత్యదేవ నర్సరీ. బ్రాంచ్ నెంబర్ 2 అండి. ఇది ఈయన కూడా ఈ సుమారు 15 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నాం. ఇక్కడ ఏంటండి స్పెషల్? స్పెషల్ ఏంటంటే అన్ని రకాల ఫ్రూట్స్ ఐటమ్స్, మామిడి రకాలు, ఫ్లవర్ ఐటమ్స్, ఇండోర్ ప్లాంట్స్, ఓన్ సైడ్ టైపు, ఇలాగ రకరకాలు ఈ ఆకర్షణ చేస్తారము. కొత్త విదేశాల్లో దిగుబడి అయిన వంగడాలు అవన్నీ తయారు చేసి. అవి ఏంటండి అవి? ఆ ప్లాంట్స్ కొత్తగా వచ్చింది, కాకపతి అని కొత్తగా వచ్చిందమ్మ. మీరు వేసుకున్న 3 నెలలే కాపు వస్తుందమ్మా. టెర్రస్ మీద వేయించండి. మీద వేసుకోవచ్చమ్మా, పాటలు వేసుకోవచ్చమ్మా. ఇది కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంది. ఎంతండి? 400 అమ్మ. ఓహో, బాగుందా? టెర్రస్ మీద కూడా వేసుకోవచ్చు. ఇది ఆ బ్యాగ్ 400. మనం టెర్రస్ మీద బ్యాగ్ వేసుకోవచ్చు, టెర్రస్ మీద వేసుకోవచ్చు. పెద్ద సైజ్ చేసుకోవాలమ్మా. డ్రమ్ములే వేసుకుంటే సరిపోతుందండి. కాయలు అలా వస్తాయి. ఓకే ఓకే, అలా వస్తాయి. ఆ సైజ్ వస్తాయి. ఇంకా పెరుగుతాయండి కాయలు? కాయ పెరుగుతుంది. కాయలు ఇంకా తయారవ్వాలి. కాయ తయారైతే మీకు గ్రీన్ కలర్ వస్తుంది. మీరు మార్కెట్ లో అమ్ముతారు కదమ్మా, పసుపు రంగు వస్తుంది. ఇది తయారు అంటే అవ్వలేదు. ఇది గ్రీన్ ఉంది, ఎల్లో వస్తుంది. ఎల్లో వస్తే కాయ దిగుబడి అయినట్టు మీరు కోసుకోవాలి. తీపి ఉంటుందండి? తీపి ఉంటుంది. కాకపోతే మీకు ఎక్కువ 400 రూపాయలు. 400. ఇందులో చిన్న సైజు కూడా ఉంటారు. అదైతే 6 నెలల మొక్క, అది 150 రూపాయలు. అది దిగుబడి వచ్చినప్పటికి మీకు 2 సంవత్సరాలు పడుతుంది. నాసిక్ పసంద్ అని, ఇది 10 సంవత్సరాల మొక్క. 10 సంవత్సరాలండి. దీని ఖరీదు 30,000. అయ్యి బాబు, 30,000. 20 మొక్కలు ప్లాంటేషన్ చేసాం. అందులో ఒకే మొక్క ఉంది. ఇందులో చిన్న మొక్క కూడా ఉంటుంది. చిన్న మొక్క మీరు అది పెద్ద చెట్టు లాగా అవుతుంది. మీకు కాకూడదు, కట్ చేసి సంవత్సరం అంతా కాస్తుందండి. సంవత్సరం అంతా కాయదు, సీజన్ లో కాస్తుంది. బాగా వస్తుంది. 100-200 కాయలు వస్తాయి. ఏంటంటే అది స్వీటా? తీపేమో. తీపేనండి. పళ్ళ రకమేమో. మీకు పులుపు ఉంటుంది తల్లి. మీరు పండినప్పుడు తీగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, పెద్ద సైజ్ వస్తుంది, గుత్తులా కాస్తుంది ఈ కాయ. ఈ బొప్పాయి ఏంటండి? బొప్పాయి ఇండోనేషియా బ్రాండ్ అమ్మ. ఇది టెర్రస్ మీద వేసుకోవచ్చండి. వాళ్ళ కొలాబరేషన్ అమ్మ. ఇది టెర్రస్ మీద వేసుకోవచ్చు, భూమి మీద వేసుకోవచ్చు. ఇదే హైట్ లో ఇప్పుడు కాస్తుంది అమ్మ. ఇది అదిగో పోతుందండి. టెర్రస్ మీద వేసుకోవడానికి బ్యాగ్ లో ఉన్నాయి. అవి మాకు తీసుకుందాం అంటే ఎంత ఉంటుందండి కాస్ట్? 150 రూపాయలు తల్లి. ఓకే అండి. అది మీకు తీయగా ఉంటుందమ్మా, పెక్క ఎక్కువ ఉంటుంది దీనికి. పైన తొక్క కూడా మీకు పింక్ కలర్ వస్తుంది. బొప్పాయి ఎలాగ పండుపోతే ఎలాగ ఉంటుందో పైన కూడా అలాగ ఉంటుంది. చాలా బాగుంటుంది అమ్మ. ఇది ఒక ప్లాంట్ బ్యాగ్ లో ఉన్నాయి కదండి. అవి టెర్రస్ కూడా ఉన్నాయి, కింద వేసుకోవచ్చు. మీరు టెర్రస్ మీద వేసుకుందామనండి. కూడా వేసుకోవచ్చు. ఇవ్వండి 150 రూపాయలు చూపించాను తల్లి. ఇంత చెట్లోనే మీకు 150 ఉందండి. బత్తాయి ఇండోనేషియా పెద్ద సైజ్ వస్తుంది. ఇది పెద్ద పువ్వులు కాస్తాయి, 4-5 కాస్తాయి దీనికి. ఇది లోటస్ అండి. లోటస్ అండి. ఇండోనేషియా బ్రాండ్ కాదు మాట. ఎంతండి ఇది? ఇది మామూలు 5,500. మీ పాట్ తో కలిపి 5,500. 5,500. ఇవి టెర్రస్ లో కూడా పెంచుకోవచ్చు. టెర్రస్ ఉంటే అందం అండి. ఇది బాగుంటుంది. పాట్ లో పెట్టుకుంటే అందం. కింద వేయకూడదు. ఇది కింద వేయకూడదు, పాట్ లోనే పెట్టుకోవాలి. కాస్ట్ 5,500 అమ్మ. ఎన్ని ఫ్లవర్స్ వస్తాయండి? ఎక్కువ వస్తాయా? 4-5 రకాలు వస్తాయి. అందులో మీకు ఒకసారి ఒకే రకం కూడా రావచ్చు. ఓకే అండి. రకాలు ఉంటాయి, ఇంకా రకాలు వస్తాయండి. అదే పువ్వులోనే మారుతూ ఉంటాయండి. ఓకే, ఫ్లవర్ లో మారుతూ ఉంటాయా? ఇది పింక్, లైట్ గోల్డ్ ఉంది, ఇంకా మారుతూ ఉంటాయండి. బాగుంది. పోసేస్తారండి. ఎలక్ట్రానిక్ 2 అటు ఇటు వేసుకుంటే మొత్తం వెల్కమ్ బోర్డ్ లాగా ఉంటుందండి. వెల్కమ్ బోర్డ్ లాగా
పువ్వు ఇలాగ ఉంటుంది. పువ్వు అయిపోయాక మీకు కాయ వస్తుంది. ఈ కాయ రాగానే చెట్టు బరువు అయిపోతే కట్ చేసేయాలి. దీని కాస్ట్ అండి? ఈ చెట్టు ధర గొప్పతనం ఏంటంటమ్మా, ఈ పువ్వే కాయ అవుతుంది. ఇది మనం విత్తనం అనుకుంటాం, ఇది విత్తనం కాదు, మీరు కట్ చేసేయాలి. పువ్వే విత్తనం అవుతుంది. ఓకే, దేనికైనా ముందు కాయలు మొగ్గలు వచ్చి పువ్వు వస్తుంది, కాకపోతే దీనికి ఫ్లవర్ వచ్చి కాయ వస్తుంది. కాయని మనం ప్రూనింగ్ చేసేయాలి. రెమ్మలన్నీ ఇలా వాడిపోతాం, అందుకే ఈ కట్టాం. ఇవి టెర్రస్ గార్డెన్ లో యూజ్ చేయొచ్చండి. ఎంత అండి దీని కాస్ట్? 850 రూపాయలు. ఒకటే కర్రీ చేయకూడదు, 2 చేస్తే మీకు వెల్కమ్ బోర్డు ఇలాగ స్వాగతం బోర్డు లాగా వస్తుంది. 2 కర్రీ చేసి ఇటు ఒకటి అటు ఒకటి పెట్టుకోవాలి, వెల్కమ్ లా ఉంటుంది. వెల్కమ్ బోర్డు పేరేంటి దీన్ని? అలెక్సోనియా. పారిజాతం డార్ఫ్. ఇది ఇంతే హైట్ అవుతుంది, ఇంతే హైట్ అవుతుంది. ఇవి పారిజాతం అండి. డ్రాప్ అంటున్నాను, డార్ఫ్. ఓకే, డార్ఫ్ వెరైటీ. ఇది డార్ఫ్ వెరైటీ అండి. ఇది పెద్ద సైజ్ అవుతుంది, 5 అడుగులు వస్తుంది. దాంట్లో పువ్వు బాగా కాస్తుంది. ఇది కూడా మీరు పాట్లో పెట్టుకోవాలి. ఇది కాదనుకుంటే మీకు దేశవాళీ ఉంటుంది, అది సెట్ అయిపోతుంది. ఇదైతే మీకు 950 రూపాయలు పడుతుందమ్మా, అదైతే 50 రూపాయలే. ఓకే, ఇది అయితే ఇలాగే ఉంటుంది. ఇది కొత్త రకం, ఇంకా హైట్ పెరగదండి? హైట్ పెరుగుతుంది, మీకు ఇంకొక 1 అడుగు పెరుగుతుంది అంతే. ఇది ఒక 4 అడుగులు ఉండొచ్చు అండి. 3 అడుగులు అమ్మ, ఒక 3 అడుగులు 5 అడుగుల వరకు పెరుగుతుంది. ఇది దీని ఫ్లవర్స్ ఎలా ఉంటాయండి? ఏమీ రాలేదండి, చిన్న పూలు అక్కడ ఉంటాయి. మరి ఇది రాలేదు, ఇంకా చిన్న పువ్వు ఉంటే చూసే ఉంటుంది. ఇవి టెర్రస్ లో పెంచుకోవచ్చండి, కానీ ఇవి పెద్ద పెద్ద టబ్బల్లో ఉన్నాయి, చిన్న టబ్బల్లో ఉన్నాయి ఉండవండి. అంటే మీరు సంవత్సరం మార్చుకుంటూ ఉన్నారు. ఉన్నాయండి, ఇట్లా చిన్న సైజు ఉన్నాయా? ఎంత అండి అవి కాస్ట్? 70 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయండి 70 రూపీస్. ఇదే నా డార్క్ వెరైటీ అని. అది డార్క్ వెరైటీ దీంట్లో చిన్న సైజు ఉంది 300 అమ్మ. దాన్ని మీరు మార్చుకోవాలి. 100 రూపాయలు 70 రూపాయలు దాంట్లో వేసుకున్నారనుకో పెద్ద సైజు అవుతుంది. మీకు ఇంకా మీకు పువ్వు ఎక్కువ కావాలంటే వెడల్పు వేసుకుంటే వేలు అటు టబ్బలు మేము వేసుకుంటాం. అంటే అండి ఇది ఎంత అన్నారు కాస్ట్? ఇది 950 రూపాయలు. అంటే ఇంత కాస్ట్ కాకుండా చిన్నది కూడా ఉంది, చిన్నది 300 ఒకటి ఉందండి, 150 కూడా ఉందా అన్నారు? 50 రూపీస్ అండి. దేశవాళీ 50 ఉందా? అది దేశవాళీ ఇక్కడ మీరు చూపడానికి లేదు, వేరే చేయలేదు. ఓకే, అవి దేశవాళీ అంటారా? పెరిగిపోతాయండి హైట్? బాగా పెరిగిపోతాయి, బాగా పెరుగుతుంది. డార్క్ వెరైటీ 300 ఉంది, మీ దగ్గర ఉంది? ఇప్పుడు తీసుకోవచ్చు. పారిజాతం. ఓకే అండి. ఇది లెవెండర్ అండి. ఓకే, ఆఫ్ చూడమ్మా ఎంత ఉంటుంది. లెవెండర్ అంటే ఇంకొక దావనంలా కూడా ఉందండి. ఇది మంచి స్మెల్ వస్తుంది రాత్రి మాట, మీకు రాత్రిలో వస్తుంది స్మెల్. ఓకే అండి. ఇందులో ఈ పింక్ కలర్ ఒకటి తెలుపు ఒకటి ఉంటుంది అన్న. మన దగ్గర తెలుపు లేదు, పింక్ ఇది ఒకటే ఉంది. వేరే చేలు ఉన్నాయి, మీకు చిన్న మొక్కలు చూపడానికి లేవు. ఇది పెద్ద మొక్క. బ్యాగ్ ఎంత అండి ఇది? సుమారు ఈ బ్యాగ్ సైజ్ 21 అమ్మ. 21 కాస్ట్ ఎంత అండి? 3200. అదే ప్యాకెట్ అనుకుని 150 ఉన్నాయండి ఇప్పుడు. కానీ వేరే చేలు ఉంది, అది తేడా మంచిది. ఈ సంప్రదాయం అక్కడ లీజ్ తీసుకుని అక్కడ పెంచుతారు. 150 ఉంది, కానీ మీ దగ్గర లేవు. ఇవి ఆకులు స్మెల్ వస్తాయి. పువ్వు స్మెల్ వస్తుందండి. ఓకే అండి, ఒకటి కోసుకొచ్చండి. అంటే చూపడ్డానికి ఉంటాయని ఓన్లీ అండి ఒకటే. మీకు సాయంత్రం అంటే దీని ఒక స్మెల్ వస్తుందండి. ఎంత ఇది ఆకు చూసానండి, బాగుంది. తామరమ్మ దేశవాళీ 950 రూపాయలు. పెద్ద సైజు పువ్వు వస్తుంది. పెద్ద వస్తాయండి. కలర్స్ ఎన్ని ఉంటాయండి ఇందులో? 6 కలర్స్ ఉన్నాయండి. ప్రస్తుతానికి మన దగ్గర 4 ఉన్నాయి. ఈ డబ్బుల్లో 4 ఉన్నాయండి. అయిపోయాయి. ఎరుపు కలర్ ఉండాలి, అది అందరూ సైజు ఇది వైలెట్ కలర్, వైట్. ఇవన్నీ ఎంత అండి? ఇది 950 రూపాయలు. 950. ఇది నాట్ దేశవాళీ. నాట్ అనొచ్చమ్మా. దేశవాళీ. ఇది కాయ వెరైటీ అమ్మ. ఇది కాయ వెరైటీ. పువ్వు చిన్నగా ఉంటుంది, ఆ పువ్వు చెట్టు. ఇది కూడా తామరేనండి. ఇది తామరే, థాయిలాండ్ కొలాబరేషన్ అమ్మ. ఓకే అండి. ఎక్కువ వస్తుంది, పువ్వు చిన్న సైజు ఉంటుంది. చిన్న సైజు, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా సేమ్ 950 రూపాయలు. కలర్ ఎల్లోనే. అన్ని కూడా కలర్ మనకు వచ్చినాయి, మన ప్లాంట్ వచ్చి వచ్చినాయి, ఎల్లో వచ్చాయి. టెర్రస్ మీద మనం ఖాళీగానే టబ్లో వేసుకుంటే వేసుకున్నా సరే అంతే సైజ్ అవుతుంది. ఇది పెద్ద సైజ్ వస్తుంది ఈ టబ్లో కంట. ఇది వేసుకుంటే ఇది మాత్రం ఇంతే సైజ్ ఉంటుంది, ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్, ఎక్కువ వస్తాయి. ఇది తాము చూసారు కదండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. గార్డెనింగ్ లవర్స్ ఉంటే షేర్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. సెకండ్ పార్ట్లో కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్.